వలసదారులను నిర్బంధించే విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రభుత్వ విధానాన్ని అప్పీల్స్ కోర్టు సమర్థించింది. దీంతో ఇది కోర్టులో ఆయనకు పెద్ద విజయమని చెప్పాలి. ఇటీవల దేశవ్యాప్తంగా వలసదారులను అరెస్ట్ చేసినప్పుడు హోంల్యాండ్ భద్రతా అధికారులు బాండ్ హియరింగ్ను నిరాకరిస్తున్నారు. బాండ్ హియరింగ్ కు అనుమతి ఇవ్వకుండానే వలసదారులను డీటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్మిగ్రెంట్ డీటైన్లపై పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన అప్పీల్స్ కోర్టు ప్రభుత్వ విధానాన్ని సమర్థించింది. ధర్మాసనం తరపున 2-1 మెజారిటీతో జడ్జి ఎడిత్ హెచ్ జోన్స్ తీర్పు రాశారు. పలు కోర్టులు బాండ్ హియరింగ్ నిర్బంధాలకు వ్యతిరేకంగా తీర్పులిస్తూ ఉన్నాయి. కానీ ఇది రాజ్యాంగం, ఫెడరల్ వలస చట్టాలకు అనుగుణంగానే ఉందని, వలస జాతీయ చట్టాలకు ప్రభుత్వం సరిగ్గానే అర్థం చెప్పిందని కోర్టు అభిప్రాయపడింది. అనుమతి లేని విదేశీయులు దేశంలో ఎక్కడ పట్టుబడినా బాండ్పై విడుదలకు అనర్హులని స్పష్టం చేశారు జడ్జి ఎడిత్ జోన్స్. వారు ఎంతకాలం దేశంలో ఉన్నారు అన్నది అప్రస్తుతమని పేర్కొన్నారు. అయితే గతంలో విదేశీయులు సరిహద్దుల్లో అరెస్ట్ అయితే వారికి ఎటువంటి నేర చరిత్ర లేకపోతే వలసదారుల కోర్టులో బాండ్ హియరింగ్ను కోరేవారు. కోర్టులు వారికి బాండ్లను మంజూరు చేసేవి. కానీ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసదారులపై ఉక్కుపాదం మోపారు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు. ఈ నేపథ్యంలో మెక్సికోకు చెందిన 2 వలసదారులు అమెరికాలో 10 ఏళ్లుగా ఉంటున్నారు. గత ఏడాది వారు తమను నెలల పాటు నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లేశారు. వారికి గత అక్టోబర్లో టెక్సాస్ కోర్టు బాండ్లు మంజూరు చేసింది. గత జులైలో ట్రంప్ యంత్రాంగం బాండ్ల విధానాన్ని తిరగదోడింది. తాజాగా అప్పీల్స్ కోర్టు ఆ విధానాన్ని సమర్థించింది. కాగా ఇలాంటి నిర్బంధాలను ఇటీవల దిగువ కోర్టులు తప్పుబడుతున్న నేపథ్యంలో ఈ తీర్పు ట్రంప్కు భారీ న్యాయ విజయంగా చెప్పొచ్చు.